తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి శ్రోతలకు ప్రభునామమున వందనములను శుభములను తెలియజేస్తూ జీవవాక్కుల కార్యక్రమంలోని దేవుని మాటలు వినడానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచూ ఉన్నాను. గ్రంథం నుంచి ఒక మాట చదువుకుందాం. అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసిన రెండవ పత్రిక. అపోస్తులైన పౌలు రెండవ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, గొప్ప తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నీ గ్రంథములోని ఒక మాట చదువుకున్నాము తండ్రి. ధ్యానించడానికి, బోధించుటకు, బోధించబడుటకు, ఎరుగుటకు ప్రభువా సహాయం చేయి నాయన. నీ వాక్యం వ్యర్థమైపోకూడదు ప్రభువా. ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. మా శ్రోతలకు మీ స్వరము వినిపింపచేయండి తండ్రి. యేసు సహాయం చేయి నాయన, సహాయం చేయి తండ్రి. బోధించుమని వందనాలు స్తుతులు చెల్లిస్తూ నీ స్వరం కొరకు ఎదురు చూస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి శ్రోతలారా, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి వ్రాసాడు ఈ మాట. గత సందేశంలో క్రీస్తునందు ఉండుట ఎలా, క్రీస్తునందు నిలబడుట ఎలా, క్రీస్తునందు ఎదుగుట ఎలా, క్రీస్తునందు ఫలించుట ఎలా అనే ఈ ప్రశ్నలకు సమాధానంగా అపోస్తులైన పౌలు యొక్క జీవితాన్ని అధ్యయనం చేశాము, నేర్చుకున్నాం. మరి శిష్యులలో ఒకరిని గురించి మరి ఇప్పుడు తెలుసుకుందాం, నేర్చుకుందాం. క్రీస్తునందు ఉండుట ఎలా, నిలబడుట ఎలా, అభివృద్ధి అగుట ఎలా, ఫలించుట ఎలా, నూతన సృష్టిగా, సంపూర్ణమైన నూతన సృష్టిగా ఎదుగుట ఎలా. నా ప్రియమైనటువంటి వారులారా, శిష్యులందరిలో నాకు చాలా నచ్చినటువంటి వ్యక్తి పేతురు అండి. పేతురు ఉదంతము 3 సందర్భాల్లో నాకు చాలా నచ్చింది. 3 సందర్భాలు. మొదటి సందర్భం, ఆ తర్వాత 2వ సందర్భం, 3వ సందర్భం నేను మీతో పంచుకుంటాను. పేతురు చాలా దుడుకైన వాడు, హుషారైన వాడు, చురుకైన వాడు, ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా అందరికంటే ముందు మాట్లాడేవాడు. ఓ పని చేయడానికి ఎవరు ముందుకు రాకపోయినా తనంతట తాను ముందుకు వచ్చే వ్యక్తి పేతురు. ఈ స్వభావము మనకే కాదు, మనకేంటి, యేసయ్యకి ఎప్పుడో తెలుసది. పేతురు యొక్క స్వభావము బాగా తెలుసు. అందువలన పేతురు అంటే చాలా ఇష్టం. 12 మంది తన సర్కిల్, ప్రభువుల వారి సర్కిల్ ఏంటంటే 12 డిసైపుల్స్. ఆ 12 మంది సర్కిల్లో వెరీ క్లోజ్ సర్కిల్ 3 ఉంటారు. వెరీ క్లోజ్ సర్కిల్ 3, యాకోబు, యోహాను, పేతురు, 3 వెరీ క్లోజ్ సర్కిల్. ఈ 3లో కూడా అతి ఇష్టమైనటువంటి వ్యక్తి ఎవరంటే పేతురు. సైలెంట్గా ఉంటాడు, వింటాడు, గమనిస్తాడు, వ్రాస్తాడు యోహాను ప్రక్కనే ఉంటాడు, యాకోబు ఎప్పుడు కూడాను. అయితే పేతురు ఇటువైపు ఉంటాడు, ఎప్పుడు కూడాను చురుకుగా ఉంటాడు, దుడుకుగా ఉంటాడు, మాట్లాడతాడు. తప్పును కానీ ఒప్పు కానీ ఏదైనా సరే మాట్లాడడం. ఏదైనా పని చేయాలంటే ముందుకు వచ్చేది పేతురే. 12 మందిలో లోపాలు చాలా ఉన్నాయి, అయినప్పటికీ కూడా పేతురు కావాలని ఎంతో ఇష్టపడి కోరుకుంటాడు యేసయ్య. నా ప్రియమైనటువంటి వారులారా, ఒకసారి ఆ గల్లే సముద్ర పొడున యోహాను బాప్తిసం యోహాను అక్కడ ఉంటాడు. ఉంటే యేసు ఆ సముద్ర పొడున నడుచుకుంటూ పోతూ ఉంటాడు. వేస్తుంటే యోహాను తన దగ్గర శిష్యులు ఉన్నారు. యోహాను దగ్గర అప్పటికే ఆయన దగ్గర శిష్యులు ఉన్నారు కొంతమంది. ఉంటే ఇదిగో యేసును చూపించండి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని చెప్పేసి యేసును చూపిస్తూ అంటాడు వీళ్ళతో. వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే యోహాను వదిలిపెట్టేసి యేసయ్య వెంట నడుచుకుంటూ వెళ్తే కొంచెంసేపు నడిచిన తర్వాత, కొద్ది దూరం నడిచిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తాడు. వీళ్ళుంటారు, మీరు ఎవరిని వెతుకుతున్నారు అంటే వాళ్ళు నిన్ను చెప్పకుండా బోధకుడా, నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు, వేర్ డూ యు లివ్, ఎక్కడ ఉంటున్నావయ్యా, ఎక్కడ నివసిస్తున్నావు,
నేను ఫలానా చోట అని అడ్రస్ చెప్పలేదు ఆయన. రండి చూడండి, వచ్చి చూడండి అంటాడు. వాళ్ళు వెళ్తారు. వెళ్తే అక్కడ యేసుతో ఉన్నారు వాళ్ళు. ఎవరు ఆ ఇద్దరు శిష్యులు? అంద్రయ్య, ఆ తర్వాత ఇంకొక శిష్యుడు, ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరిలో అంద్రయ్య ఎవరంటే పేతురు సహోదరుడు. వెళ్ళి ఆయనతో ఉన్న తర్వాత ఆయన ప్రేమను చూచారు, ఆయన మాటలు విన్నారు, ఆయన ప్రేమను చూచారు, ఆయన యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఊరుకుంటాడా యేసయ్య? కాఫీ ఇచ్చి ఉంటాడు, టీ ఇచ్చి ఉంటాడు, టిఫిన్ పెట్టి ఉంటాడు, ఏమి ఆయన తిన్నాడో అది పెట్టి ఉంటాడు ఆయన. అఫ్కోర్స్ బైబిల్లో రాయబడలేదు. ఆయన ప్రేమను మాటలు విన్నారు, ప్రేమను చూచారు, ఆతిథ్యం పరిచర్య చూసిన తర్వాత ఏమన్నారంటే వెళ్ళిపోయిన తర్వాత అంద్రయ్య, ఇదిగో ధర్మశాస్త్రంలో ఎవరి కొరకు ఎదురు చూస్తున్నామో ఆ మెస్సయ్య ఎవరు వస్తారో అని మేము చూస్తున్నాం కదా, ఆయన ఎవరో కదయ్యా, ఆ నజరేయుడైన యేసే మేము చూచాము అని చెప్పడమే కాకుండా తన సహోదరుడైనటువంటి పేతురుని తీసుకొస్తాడు. పేతురు ఆయన వస్తాడు యేసయ్య దగ్గరికి. యేసయ్యతో ఉంటాడు, ఒక దినమంతా ఉంటాడు. యేసయ్య అక్కడ యేసు యొక్క మాటలు విన్నాడు, ఉన్నాడు. పరిచర్య, ప్రేమ అంతా కూడా చూసిన తర్వాత యేసు దగ్గర ఉండకుండా, ఇంకా యేసు మాటలు విని యేసును అనుసరించకుండా చేపలు పట్టడానికి పోయాడండి. మొదటి అడుగు ఏంటి? ఆయనతో ఉండడానికి వెళ్ళాడు, ఒక అడుగు మాత్రం వేశాడు, మరలా అడుగు తీశాడు. ఆయనతో ఉండడానికి, క్రీస్తునందు ఉండడానికి వెళ్ళాడు, ఒక అడుగు మాత్రం వేశాడు, అడుగు మరలా వెనక్కి తీశాడు. 2 కాళ్ళతో 2 అడుగులు వేసుకుంటూ సముద్రానికి పోయాడు. దేనికి? చేపలు పట్టడానికి పోయాడు. ప్రభు ఏమనుకుంటాడు? పేతురు, నా దగ్గరికి వచ్చావయ్యా, నా మాటలు విన్నావయ్యా, నా ప్రేమను చూచావయ్యా, నా పరిచర్యను చూచావయ్యా, నా ఆతిథ్యాన్ని చూచావు పేతురు, మరలా నన్ను వదిలిపెట్టి చేపలు పట్టడానికి పోతావా? ఎలా దొరుకుతాయి చూస్తానులే అనుకొని ఉండడా యేసయ్య? ఖచ్చితంగా అనుకుంటాడు. ఆ తర్వాత ఏమైందంటే చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయము మొదటి 11 వచనాల్లో ఏ విధంగా యేసయ్య దగ్గర ఉండడానికి మొదటి అడుగు వేశాడు, ఆ తర్వాత 2వ అడుగులో ఎలా ఉన్నాడో చూద్దాం. చూడండి, జనసమూహము, లూకాసు వార్త 5వ అధ్యాయం మొదటి వచనము, జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరేతు సరస్సు తీరమున నిలిచి, యేసుప్రభుల వారు వాక్యం చెప్తున్నాడు. గెన్నెసరేతు సరస్సు, అదే పాత నిబంధనలో దాని పేరు గెన్నెసరేతు, ఆ తర్వాత క్రొత్త నిబంధనలో గలిలయ సముద్రము దాని పేరు. గలిలయ సముద్రము, గెన్నెసరేతు సరస్సు తీరమున నిలిచి, చూడండి, ఆ సరస్సు తీరమున 2 దోణులను చూచాను. 2 దోణులు, ఆయన వాక్యం చెప్తున్నాడు. ఆ 2 దోణులు అక్కడ ఉంటే ఆ 2 దోణెలు చూసిన వాళ్ళు ఏం చేస్తున్నారు? జాలరులు వాటిలో దిగి తమ వలలను కడుగుచుండ్రి. దిగారు, వలలు కడుగుతున్నారు. వలలు కడుక్కుంటున్నారంటే అర్థం ఏంటి? వేట అయిపోయింది, శుభ్రం చేసుకుంటున్నారు. ముందు వల గడిగి శుభ్రం చేసుకోవాలా, తమని శుభ్రం చేసుకొని బయటికి వెళ్ళిపోవాలి. వల కడుక్కుంటా అంటే వేట అయిపోయింది. చూడండి, ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అడిగి కూర్చుండి దోణెలో నుండి జనసమూహాలకు బోధించుండెను. అది పేతురు అంటే సీమోను అన్నాడు. అంటే మొదటి పేరు సీమోను, తర్వాత పేతురుగా మార్చుతాడు ప్రభు. అది ఆ సీమోను యొక్క దోణె ఎక్కుతాడు. ఎక్కిన తర్వాత కొంచెం లోపలికి అంటాడు. నెట్టిన తర్వాత ఆ నీళ్ళలో దోణె ఉంటుంది. అక్కడ చాలామంది ఉన్నారు. ఒడ్డున యేసయ్య బోధిస్తున్నాడు. ఇంతకు మునుపు ఒడ్డున బోధించాడు, ఇప్పుడు దోణెలో ఉండి ఒడ్డున ఉన్న వాళ్ళకు బోధిస్తున్నాడు. అదే సమయంలో దోణిలో ఉన్నటువంటి వీళ్ళకు కూడా బోధిస్తున్నాడు. ఎవరికి? పేతురుతో పాటు చేపలు పట్టడానికి వెళ్ళినటువంటి వారికి బోధిస్తున్నాడు, ఒడ్డున ఉన్నటువంటి వారికి బోధిస్తున్నాడండి. బోధించుచుండెను. 4వ వచనంలో ఆయన బోధించుట చాలించిన తర్వాత ఎంతవరకు బోధించవలనో అంతవరకే బోధిస్తాడు. ఎక్స్ట్రా ఎంత మాత్రం అనవసరంగా బోధించడు యేసయ్య. అనవసరమైన మాటలు యేసయ్య బోధలో ఉండవు. బోధించుట చాలించిన తరువాత ఏమన్నాడంటే, నీవు దోణెను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోన్తో చెప్పగా, లోతుకు తీసుకొని పదా. ఎందుకు ప్రభువా? వెళ్ళయ్యా, లోపలికి పోయిన తర్వాత వేయండి వల చేపలు పడడానికి అంటాడు అని సీమోన్తో చెప్పగా లోతుకు పోవాలి, లోతుకు వెళ్ళాలి. ఏదైనా యేసయ్యతో లోతైన పరిచయం ఉండాలి, యేసయ్యతో లోతైన అనుభవం ఉండాలి, యేసయ్యతో లోతైన మాటలు ఉండాలి, యేసయ్యను లోతుగా ఎరిగి ఉండాలి. పైన కాదండి.
ఏదో వస్తాం, ఏదో వెళ్తాం, ఏదో వింటాం, ఏదో ఉంటాం, ఏదో వెళ్ళిపోతాము. పైన కాదండి, లోతుగా ఉండాలి. లోతుగా ఆత్మీయమైన లోతులు యేసయ్యతో కలిగి ఉండాలి. సీమోన్ ఏమన్నాడంటే చక్కగా సీమోను ఏలినవాడా, ఏలినవాడా. ఇంగ్లీష్ బైబిల్లో ఏమి రాయబడిందో మాస్టర్ అనగా, కానీ ఇక్కడ ఏలినవాడా, సమస్తాన్ని అధికారముతో పరిపాలించుతున్నవాడా, ఏలినవాడా. మొట్టమొదటి అడుగే ఇది, మొట్టమొదటి అడుగు అక్కడికి వెళ్ళాడు, ఆయన ఇంటికి వెళ్ళాడు. రెండవ అడుగు క్రీస్తులో ఉండడానికి రెండవ అడుగు ఏదంటే ఏలినవాడా. రాత్రి అంతా చూడండి, ప్రభువా అనే దానికంటే కూడా మంచి పదము ఆత్మదేవుడు వ్రాయించాడు. ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమియూ దొరకలేదు. రాత్రి అంతా వేసామయ్యా. ప్రభు అనుకుంటాడు, ఏం దొరుకుతాయి నాకు తెలుసు ఆ సంగతి. సీమోను, నాకు తెలుసు ఆ సంగతి, నీకేం దొరకవని. దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయన, రాత్రి అంతా వేసాము మాకేం దొరకలేదు. అయినను ఇంకొక అడుగు ఆయనతో ఉండడానికి, ఆయనలో ఉండడానికి ఇంకొక అడుగు. అయినప్పటికీ కూడా ఇప్పుడు నీ మాట చొప్పున వేస్తాము. అంటే ఆయన మాట మీద విశ్వాసం ఉన్నట్లా లేనట్లా ఉందండి. మొదటి అడుగు ఇంటికి వెళ్ళాడు, రెండవ అడుగు సముద్రం, మూడవ అడుగు ఏలినవాడ, ఇంకొక అడుగు అయినను. ఈ విధంగా అడుగు తర్వాత అడుగు ఆయనలో ఉండడానికి అడుగు తర్వాత అడుగు వేసుకుంటూ వస్తున్నాడు సీమోను. మొదటి పేరు సీమోను, తర్వాత పేతురు అవుతాడు. చూసారా నా ప్రియమైనటువంటి వారలారా, అయినను నీ మాట చొప్పున వల వేతుమనని ఆయనతో చెప్పాను. వారు అలాగున్న చేసి, వారు అంటే యేసు యొక్క మాటలు విన్న తర్వాత వారు అలాగున చేసి చేపలు పట్టిరి. అందుచేత వారి యొక్క వలలు పిగిలిపోవునంతగా చేపలు పట్టారు. ఎట్లా పడినారు? పిగిలిపోతున్నాయంట, అంత పడ్డాయి. ఎందుకని? యేసు ఎడల విశ్వాసం. అయినను యేసు యొక్క మాట మీద విశ్వాసం ఉంచి, అయినను అంటే అంత విశ్వాసం చూపించాడు. అయినను వేస్తున్నానని చెప్పేసి వేసిన తర్వాత వలలు పిగులుతుండగా వారు వేరొక దోణలో ఉన్న తమ పాలివారిని వచ్చి తమకు సహాయం చేయవాలని సంజ్ఞలు చేశారు. రండి 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 అని పిలిచి వాళ్ళు వచ్చారు. అందరూ కలిసి లాగారు. లాగి ఏం చేశారంటే, రాగి 2 దోణిలు మునిగిపోయినాయంట. 2 దోణిలు మోయగలిగినంత ఆ దోణి నిండిపోయింది, పక్క దోణి కూడా నిండిపోయిందంట. చూసారా, క్రైస్తవులుగా జీవిస్తే మన ఇల్లు నిండిపోవాలి క్రైస్తవ్యంతో, పక్కిళ్ళు కూడా నిండిపోవాలి. పక్కిళ్ళు కొంతైనా తెలుసుకోవాలి. పక్కింట్లో మన యొక్క క్రైస్తవ వాసనన్నా వారికి కనబడాలి. క్రైస్తవులు వాళ్ళు క్రైస్తవులు అనిపించుకోవాలి. 2 దోణులు ఎక్కింది యేసయ్య, ఒక దోణే, నిండిందేమో 2 దోణులు. చూసారా నా ప్రియమైన వాళ్ళ, బుద్ధి వచ్చిందండి పేతురుకు. ఏమంటాడు తెలుసా? ఏమనంటే, సీమోను పేతురు అది చూచి, అయ్యా నీ దగ్గరికి వచ్చి నీతో ఉండి నీ మాటలు విని నీ ప్రేమను చూచి నీ ఆతిథ్యాన్ని రుచి చూసిన తర్వాత మరలా నేను సముద్రంలోకి వచ్చానయ్యా, తప్పు చేశానయ్యా. బుద్ధి వచ్చిన తర్వాత సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి అబ్రహాము సాగిలపడి అబ్రహాం అయ్యాడు. ఇక్కడ పేతురు సాగిలపడి ఏమంటారు? ప్రభువా నన్ను విడిచిపోయా, నేను పాపినయ్యా నన్ను విడిచిపో. సరెండర్ అయ్యాడండి, ఒప్పుకున్నాడండి, సాగిలపడ్డాడండి. యేసు ఆధిపత్యాన్ని 100కి 100 పాళ్ళు అంగీకరించాడండి. సాగిలపడి మంచి పని చేశాడండి. సాగిలపడి నేను పాపిని అంటాడు. అయితే పాపిని ఒప్పుకున్న తర్వాత నన్ను విడిచిపోయా అంటాడు. ఎప్పుడు కూడా అయితే మొదట ఏమన్నాడు? ప్రభువా నీవేమో ఎవడో అని చెప్పేసి పౌలు అన్నట్లే ఇక్కడ కూడా ఏమనంటే, నేను పాపాత్మునయ్యా, వదిలిపెట్టిపో. పాపాత్ముడనను అన్న ఒప్పుకున్న తర్వాత యేసు ఎంత మాత్రం వదిలిపెట్టి పోడు. పాపాత్ముడనయ్యా నన్ను క్షమించంటే, పాపాత్ముడువా నాకు అక్కర్లేదు పో అని అన్నాడు. పాపాత్ముడా కావాలి, నాకు నువ్వే కావాలి అని చెప్పేసి అంటాడు యేసయ్య. పాపాత్ముడను నేను అని చెప్పాను అంటే యేసు అంటాడు, అందుకు యేసు భయపడకము, ఇప్పటి నుండి నువ్వు మనుషుల పట్టి వాడవవుతావని. క్రీస్తునందు ఉండుట ఎలాగంటే సాగిలపడుట, పాపాన్ని ఒప్పుకొనుట. ఆయన యందు ఉండుట ఎలాగంటే క్రీస్తుకు సాగిలపడుట, ఆయనను ఒప్పుకొనుట. ప్రియమైనటువంటి వాళ్ళ ఆయన చూసారా,
బాగుందండి. అయితే నిలదొక్కున్నాడా? ఆయనలో అలాగే ఉండి ఆయనలో ఉండి నిలదొక్కున్నాడా? అంటే ఇంకా ఆయన బలహీనత ఆయనలో ఉంది. ఇంకా పేతురులో బలహీనత ఉంది. ఆ బలహీనత నుంచి బయటపడాలి. ఆ బలహీనతను ఓవర్కమ్ కావాలి. ఎక్కడ ఉంది ఆ బలహీనత అంటే, ఎక్కడ ఉంది ఆ బలహీనత అంటే, నా ప్రియమైనటువంటి వారలారా, క్రీస్తునందు ఉన్నాడు కానీ బలహీనతతో ఉన్నాడు. కానీ యేసు ఉద్దేశం అంటే, బలహీనతతో ఉన్నావా? బలహీనతతో ఉన్నావా? ఆ బలహీనతను తీసేసుకొని ఉంటేనే నాలోనూ ఉండగలవు. ఇప్పుడు ఆ బలహీనత తీసేసుకుంటేనే. బలహీనత తీసి వేసుకొనక ఉన్నట్లయితే నాలోనూ ఉండలేవు, ఉండి ఫలించలేవు. పేతురు తెలుసు యేసయ్యకు. ఆ బలహీనత ఏదో యేసయ్యకు తెలుసు. ఏంటంటే సిలువ సమయం వచ్చింది. ప్రభువును సిలువ వేసే సమయం వచ్చింది. సరే, వీళ్ళు ఏం చేశారంటే, ఆ గెత్సెమనే తోటలో యేసుప్రభుల వారు ప్రార్థన చేసుకుంటుంటారు. ఇస్కరియోతు యూదా వెళ్తాడు. ఎందుకని? యేసయ్యను పట్టించడానికి. ఆయన డబ్బు అడ్వాన్స్ తీసుకొని ఉంటాడు. అగ్రిమెంట్ ఏర్పరచుకొని ఉంటాడు. ఆ అగ్రిమెంట్ మేరకు, తీసుకున్న అడ్వాన్స్ మేరకు ఆ రాత్రిపూట సైనికులను, ఆ శాస్త్రులను, పరిచయులను వాళ్ళందరినీ తీసుకొని వస్తాడు అక్కడికి. నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో అతనే యేసు, పట్టుకోండి చెప్పేస్తాడు. గుర్తు చెప్పాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రాత్రిపూట గుర్తుపట్టలేరు. ఎందుకంటే అందరూ నిలువుటంగీలు వేసుకుంటారు, అందరూ ఒకే విధంగా ఉంటారు. అందువలన మరి అందరూ గడ్డాలు పెంచుకుంటారు. మరి అది వాళ్ళ యొక్క సాంప్రదాయం, ఆనాటి యూదా సాంప్రదాయం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అక్కడికి వెళ్ళిన తర్వాత ముద్దు పెట్టుకుంటే పట్టుకుంటారు, తీసుకొచ్చిన తర్వాత పిలాతు దగ్గర తీసుకొని పోతారు. చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయము 54వ వచనం. వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి ముందు తీసుకొని పోతారండి. తర్వాత పిలాతు దగ్గర తీసుకుపోతారు. ముందు ప్రధాన యాజకుని ఇంటికి తీసుకొని పోతారు. పేతురు దూరముగా వారి వెనక వచ్చుచుండెను. పేతురు దూరముగా వస్తున్నాడు. ఎందుకని? ఆయన వెంట వెళితే ఆయన ఎక్కడ ఈడ్చుకుపోతారో, ఎక్కడ కొడతారో, ఎక్కడ తిడతారో, ఎక్కడ ఈడ్చుకుపోతారో అని చెప్పేసి దూరం నుంచి చూస్తూ ఉన్నాడు. దూరం నుండి వెనక వచ్చున్నాడు. అంతటా కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చున్నప్పుడు పేతురు వారి మధ్యన కూర్చుండెను. పేతురు ఆ చలిమంట కాచుకునే వాళ్ళ దగ్గర కూర్చున్నాడంట. కూర్చున్నప్పుడు చూడండి, యేసయ్యను ఈడ్చుకొని పోతుంటే నీకు చలి కాచుకోవాలనిపించిందా పేతురు? క్రీస్తునందు ఎలా ఉంటావు? ఒక అడుగు వేసావు, మరి నీ అడుగు స్థిరంగా లేదు. ఇది యేసయ్యకు తెలుసా సంగతి? క్రీస్తునందు ఉండడానికి ఒక అడుగు వేసావు, కాస్త క్రీస్తునందు ఉండడానికి మరి ఒక్క అడిగే నువ్వు వేసావు. ఆ ఒక్క అడుగు కూడా బలంగా లేదు, బలహీనత ఉందని యేసుకు తెలుసు. యేసయ్యను ఈడ్చుకొని పోతుంటే చలి కాచుకోవడానికి మంట దగ్గర కూర్చున్నాడంట. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతను కూర్చుండుట చూచి అతని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండనని చెప్పాను. అందుకు పేతురు, అమ్మాయి, నేను అతన్ని ఎరుగను. బలహీనత ఉంది, బయటపడింది. క్రీస్తులో ఉండాలని అడుగు వేశాడు, అడుగు స్థిరంగా నిలబడలేదు. అమ్మాయి, నేను అతన్ని ఎరుగను. మరికొంతసేపటికి మరి ఒకడు చూసి, నువ్వును వారిలో ఒకడివి కదా, అతనితో ఉన్నావని చెప్పేసి అంటే, ఓయి నేను కాదు అంటాడు. తను ఇచ్చిన స్టేట్మెంట్ని కన్ఫర్మ్ చేసుకుంటాడు అక్కడ. ఓయి నేను కాను. ఇంచుమించు ఒక గడి అయిన తర్వాత మరి ఒకడు, నిజముగా వీడును అతనితో కూడా ఉండెను, వీడు గలిలేయుడని దృఢముగా చెప్పాను. అందుకు పేతురు, ఓయి నీవు చెప్పినది నాకు తెలియదని నేను. అతడు ఇంకా మాట్లాడుతుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ఆ 3 సార్లు అయిన తర్వాత కోడి కూసిన వెంటనే అటువంటి బాధ వేదనలో ఉండి కూడాను యేసు పేతురు తట్టు చూచాడంట. అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూచాను. కనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందు అని ప్రభు తనతో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. క్రీస్తునందు ఉండడానికి ఇంకొక అడుగు వేశాడండి. బలంగా ఉండడానికి, క్రీస్తునందు ఉండడానికి ఇంకొక అడుగు వేశాడు. వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాను. అయ్యో ఎంత తప్పు చేశాను, అయ్యో నేను ఎంత పొరపాటు చేశాను, అయ్యో నేను 3.5 సంవత్సరం ఆయనతో ఉన్నాను, అయ్యో ఆయన చేసిన అద్భుతాలన్నీ నేను చూశాను, అయ్యో ఆయన 5 రొట్టెలు 2 చేపలు పంచినప్పుడు అక్కడ ఉండి 6 రొట్టెలు చేపలు కూడా నేను తిన్నానే, అటువంటి నేను ఈరోజు ఎరుగనని అన్నానే అని. అయ్యో నేను ఎన్నిసార్లు బుద్ధిహీనంగా మాట్లాడితే నా బుద్ధిహీనతను గద్దించి నాకు బుద్ధి చెప్పాడే.
నా పేరును సీమోనుగా ఉంటే దాని పేరును పేతురుగా మార్చాడే. ఇన్ని చేసినటువంటి ఆయన్ను నేను ఎరగనని బొంకానే అని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. క్రీస్తులో ఉండడానికి ఇంకొక అడుగు వేశాడండి. మంచి అడుగు వేశాడు. యేసయ్యకి తెలీదా ఇది? యేసయ్యకి తెలుసు. పేతురు, వెరీ గుడ్ అమ్మా, ఇంకొక అడుగు మంచి అడుగు వేశావు అనుకొని ఉంటాడు యేసయ్య, అనుకొని ఉంటాడు. చూసారా నా ప్రియమైన వారుల, వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఇది నాకు చాలా ఇష్టమైనటువంటి పేతురు జీవితంలో. ఇది జరగాలి. ఒక వ్యక్తి ప్రభువులో ఉండాలి, స్థిరంగా ఉండాలి, క్రీస్తునందు ఉండాలి అంటే ఇటువంటి అడుగు వేయాలి. అది ఆయనకి ఇష్టమైనది. అప్పుడు నూతన సృష్టి అవుతాడు. పేతురు వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. సాగిలపడ్డాడు సముద్రములో, ఒక అడుగు వేశాడు. కానీ ఆ అడుగులో స్థిరంగా లేడు. రెండవ పొరపాటు చేశాడు. అది సవరించుకొని ఇంకొక అడుగు వేశాడండి. నా ప్రియమైన వారులారా, ఈ విధంగా నూతనత్వం పొందడానికి, దేవుని యొక్క బలమైన సాధనంగా ఉండడానికి పేతురు పొరపాట్లు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. ఆయన ప్రభువులో ప్రభువులో ఉండడానికి, నూతన వ్యక్తిగా మారడానికి కొంత సమయం పట్టింది పేతురుకు. నా ప్రియమైనటువంటి వారులారా, చూశారా? నా ప్రియమైన తర్వాత సరే, ఈ అడుగు వేశాడు. ఈ అడుగులోనే ఉన్నాడా? నా ప్రియమైన వారులారా, యోహాను సువార్త 21వ అధ్యాయానికి వెళ్దాం, చూద్దాం. అటు తరువాత యేసు తిబెరే సముద్ర తీరమునకు శిష్యులకు మరలా తాను ప్రత్యక్షపరచుకునేను. ఏ సందర్భం ఏది ఇది? యేసయ్య సిలువను వేయబడ్డాడు, ఆ తర్వాత లేచాడు, పాతిపెట్టబడ్డాడు. యేసయ్య లేచాడు. లేచిన తర్వాత ఎవరి కొరకు వెతకలేదు. పేతురు ఎక్కడా, నా పేతురు ఎక్కడా అని చూస్తే ఎక్కడున్నాడు? మరలా వెళ్ళాడు తిబెరే సముద్రానికి. గెన్నెసరేతు సముద్రం అంటారు పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలో గలిలయ సముద్రం అంటారు. దానికి ఇంకొక పేరు, ఒక ప్రాంతంలో గలిలయ సముద్రం అంటారు. అదే సముద్రాన్ని ఇంకో పక్కన దాన్ని తిబెరే సముద్రం అంటారు. ఆ తిబెరే సముద్రములో ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎట్లంటే పేతురు నేను చేపలు పట్టడానికి పోతున్నానని చెప్పి అంటే, కొంతమంది మేము వస్తున్నామని చెప్పేసి తాను వెళ్తాడు అక్కడికి. తాను వెళ్తూ వీళ్ళని కూడా తీసుకొని పోతాడు. తాను చెడిన కోతి వనమెల్లా చెడగొట్టిందంట. అలాగే తాను పోతా అందరిని తీసుకొని పోతాడు. కొంతమంది శిష్యులను తీసుకొని వెళ్తాడు. తీసుకున్న తర్వాత చూశాడు, పేతురు ఒకసారి బుద్ధి వచ్చింది నీకు, మరలా రాంగ్ స్టెప్ వేస్తున్నావయ్యా, నీకు ఎలా దొరుకుతాయి చేపలు? దొరకవు, చూస్తానని చెప్పేసి యేసు వచ్చి నిలబడ్డాడు ఒడ్డున. ఇది యేసు లేచిన తర్వాత, పునరుద్ధరణ జరిగిన తర్వాత జరిగినటువంటి సంఘటన. ఇది నిలబడతాడు, వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత వారు దోణి ఎక్కిరి, కానీ రాత్రి అంతా ఏమీ పట్టలేదు. అక్కడ చేపలు దొరకలేదు, ఇక్కడ చేపలు దొరకలేదు. అక్కడ యేసు వాళ్ళ దోణిలన్నీ వచ్చినాయి. అక్కడ ఏమీ దొరకలేదు, వాళ్ళకు దొరకలేదని యేసుకు తెలుసు. పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా కలదా అని అడుగుతాడు ఆయన. ఏమైనా ఉందా అడిగాడు. అందుకు వారు లేదనిరి. లేదంటే లేదన్నారు. కొన్ని ఆయన ప్రభు అని గుర్తుపట్టలేదంట. అది ఆశ్చర్యం. లేదంటే లేదు, కానీ ప్రభు అని కూడా గుర్తుపట్టుకోకుండా లేదు అన్నారంట. పక్కన ఉన్నట్టు వ్యక్తి ప్రభువు సుమి అనేటప్పటికీ అయ్యో ప్రభు అని చెప్పేసి ఆ సముద్రము దోణిలో నుండి ఎగిరి దుంకి ఈదుకుంటూ అక్కడి నుంచి ఒడ్డుకు వస్తాడు. ఒడ్డుకు వచ్చిన తర్వాత అప్పుడు ప్రభు అంటాడు, యేసు అక్కడికి వచ్చి వాళ్ళందరూ వచ్చిన తర్వాత ప్రభు వారితో అంటాడు, రండి భోంచేద్దాం అంటాడు. రండి భోంచేద్దాం. యేసు మాట్లాడితే నోరు మెదపకుండా వస్తారు. వచ్చిన తర్వాత ఏమంటే అక్కడ కూర్చున్న తర్వాత నిప్పుల మీద చేపలు కాలుతున్నటువంటి చేపలు అక్కడ ఉన్నాయి. కాలుతున్నటువంటి చేపలు, రొట్టెలు ఉన్నాయి. ఇది యేసు ఏర్పరిచినటువంటి భోజనము. మీరు వెళ్ళారయ్యా, చేపల కొరకు వెళ్ళారు, కానీ 5 రొట్టెలు 2 చేపలు ఆ రోజు తిన్నారు కదా, అది మర్చిపోయారా? మరలా మీరు మనుషులు పట్టి జాగ్రత్తగా చేయమంటే చేపలు పడ్డానికి పోతావా పేతురు? దొరుకుతాయా నీకు? దొరకవు. తింటారు. తిన్న తర్వాత ఇంకా ఏమీ మాట్లాడరండి. అప్పుడు ప్రభు పేతురు వైపు చూస్తాడు. యోహాను కుమారుడు అయిన సీమోను, నా గొర్రెపిల్లల్ని మేపయ్యా అంటాడు. దానికి ముందేమంటే, యోహాను కుమారుడు సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా అంటే అంటాడు,
ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పేసి అంటాడు. నేను ప్రేమిస్తున్నానంట. అయితే నా గొర్రె పిల్లల్ని మేపు అంటాడు. మరలా అంటాడు, యోహాను కుమారుడైన సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభువా నేను ప్రేమిస్తున్నానయ్యా, అది నీకు తెలుసు. నా గొర్రెల్ని మేపు. ఇందాకేమో గొర్రె పిల్లల్ని మేపమన్నాడు. ఆ గొర్రె పిల్లలు ఎదుగుతాయి, వదిలేస్తావేమో, నా గొర్రెల్ని మేపు అన్నాడు. గొర్రెలను మేపు అంటాడు. మూడవసారి కూడా మరలా నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభువా ప్రభువా నీకు తెలుసయ్యా నేను ప్రేమిస్తున్నానని చెప్పేసి ఒట్టు పెట్టుకుంటాడు. అట్లా ఏమంటాడంటే, నా గొర్రె పిల్లల్ని కాయి, మేపు కాయి అంటాడు. సరే ప్రభువా అని వెళ్తాడు. చూడండి, నూతనత్వం ఆయన యందు ఉండి నూతనత్వం పొందడానికి ఒక్క అడుగుతో ఒక్క సందర్భంతో ప్రభువులోకి రాలేదండి. ఒక్క సందర్భంతో ప్రభువులోకి రాలేదండి. ఈ సందర్భాలలో ప్రభుకు మొదట ఒకసారి ప్రభు దగ్గరికి వెళ్తాడు, మరలా వచ్చి చేపలు పడడానికి పోతాడు. ప్రభువు వెళ్తాడు, రెండవసారి ప్రభు కలుస్తాడు. ఎక్కడ? గలిలే సముద్రపు ఒడ్డున, లూకా సువార్త 5వ అధ్యాయంలో సాగిల పడతాడు. ఆయన యందు ఉండడానికి ఒక అడుగు వేస్తాడు. అడుగేసిన తర్వాత అద్భుతాలు ఆశ్చర్యాలు చూస్తాడు. చూసిన తర్వాత 3.5 సంవత్సరం ఆయనతో ఉంటాడు. ఆ తర్వాత ఏం చేస్తాడంటే, నేను ఎరగనే అంటాడు. ఎరగనే అంటాడు. అయితే వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఆయన ఎందు ఉండడానికి ఇంకొక అడుగు వేస్తాడు. వేసిన తర్వాత యోహాను సువార్త 21వ అధ్యాయంలో, ఇంకా లేడు కదా యేసు, ఇంకా ఆయన ఉండి ఆయనలో నేను ఎందుకు ఉండాలి, ఉండి ప్రయోజనం ఏంటి, వదిలేసి మరలా వెళ్తాడు సముద్రంలో చేపలు పడడానికి. దొరికినాయా? దొరకలేదండి, ఏం దొరకలేదు. అప్పుడు అంటాడు, వెళ్ళావు కదా సముద్రంలోకి చేపలు పడడానికి, దొరికాయా నీకు? యేసయ్య మనసులో అనుకొని ఉంటాడు. అందులో పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా? అందుకు వారు లేదన్నారు. తరువాత అయ్యో ప్రభు అని తెలుసుకొని వచ్చిన తర్వాత రండి భోంచేద్దాం అంటాడు. సిద్ధపరిచినటువంటి చేపలు, అక్కడ కాలుతున్నటువంటి చేపల్ని ఆయన చూపిస్తాడు. హాయిగా ఆరగించాడు. ఆరగించిన తర్వాత అంటాడు, యో పేతురు ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నా. అయితే నా గొర్రె పిల్లలు మేపయ్యా అంటే నా విశ్వాసాలను మేపు. పేతురు, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా, అది నీకే తెలుసయ్యా. అయితే నా గొర్రెల్ని కాయ్యా. సైతాన్ దొంగిలించుకొని పోతుంది, నా గొర్రెల్ని కాయి. అలాగే ప్రభువా. మరలా అంటాడు, నా గొర్రెల్ని మేపు, ముందు కాపు, తర్వాత కాయి, తర్వాత మేపు అంటాడు. సరే ప్రభువా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ఇంకా ఎన్నడూ అడుగు వెనక్కి వేయలేదు. క్రీస్తునందు ఉన్నాడు, క్రీస్తునందు నిలబడ్డాడు, క్రీస్తునందు ఎదిగాడు, క్రీస్తునందు ఫలించాడు, క్రీస్తు కొరకు పనిచేశాడు, క్రీస్తు కొరకు ఆత్మను సంపాదించాడు, క్రీస్తు కొరకు చనిపోయాడు. క్రీస్తునందు ఉండుట అది. క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. చూశారా నా ప్రియమైన వారులారా? నా ప్రభువును ఇలా సిలువ వేశారయ్యా. నా ప్రభువులాగా సిలువ వేయబడేంత అర్హత నాకు లేదు. సిలువ తలకిందులు చేసి నన్ను సిలువ వేయమని కోరి సిలువ వేయించుకున్నాడండి. చూసారా? క్రీస్తునందు ఉండుట. పౌలు ఏ విధంగా ఉన్నాడు క్రీస్తునందు? పేతురు ఎలా ఉన్నాడు క్రీస్తునందు? ఇంకా ఎన్ని జీవితాలు నా ప్రియమైనటువంటి వారులారా. క్రీస్తునందు ఉండడానికి, నిలబడడానికి, ఎదగడానికి, ఫలించడానికి, నూతన సృష్టి కావడానికి ప్రయత్నం చేద్దామా? నిర్ణయించుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన దేవా, గొప్ప తండ్రి, వందనాలు, స్తుతులయ్యా. ప్రేమగల యేసు, వందనాలు ప్రభువా. ఆయన నీ వాక్యాన్ని చదివాము, ధ్యానించాము, చెప్పుకున్నాము. మా ప్రభువా వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. పేతురు జీవితాన్ని మా ఎదురుగా ఉంచి ఏ విధంగా నీ యందు ఉన్నాడో, ఏ విధంగా నూతన సృష్టి అయి నీ కొరకు పనిచేశాడో ప్రభువా నేర్పించావు, బోధించావు, కనబరిచావు తండ్రి. వందనాలు, స్తుతులు తండ్రి. నాకు, మా శ్రోతలకు ప్రభువా ఇది జీవిత గమ్యాన్ని మార్చేది సందేశముగా ఉండనట్లు నీ ఆత్మకార్యాన్ని జరిగించుమని తండ్రి. నూతన సృష్టిగా ఉండడానికి నీ యందు ఎలా ఉండవలెనో ప్రభువా నేర్పించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ విన్నటువంటి మా శ్రోతలను కృపగల మీ పాదముల చెంత మీకు సమర్పించుకుంటూ యేసు గొప్ప నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కాపుదల, భద్రత, క్షేమము మా శ్రోతలకు అనుగ్రహించబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Hallelujah.